హాయ్ ఫ్రెండ్స్, సమస్యలు చిన్నగానే ఉంటాయి, వాటి ఫలితాలు చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి చిన్న సమస్యల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతిరోజు పలికే పేరే అయినా గుర్తురావడానికి కొన్ని సెకండ్లు నిమిషాలు పడుతుంది. కారణం ఏంటో తెలియదు. ఓ చిన్న పదమే అయినా గబుక్కున గుర్తురాదు. ఏం చదువుతున్నా, మరే పని చేస్తున్నా పూర్వం మాదిరి ఏకాగ్రత నిలవదు. ఎందుకిలా? పెరిగిన వయసా, లేదా మరి ఇంకేదైనా కారణం ఉంటుందా? సన్నగిలిన జ్ఞాపక శక్తి చిన్నపాటిదే అయినా ఈ అర్థం లేని ఆకస్మిక మార్పు ఎందుకో తెలియక కొంచెం భయం అనిపిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తుందేమోనని సందేహం వేస్తుంది. రాబోయే మతిమరుపుకు నాంది ఏమో అని గుబులు పుడుతుంది. ఏదో పని ఒత్తిడో మరి ఇంకేదో అని సరిపెట్టుకుంటారు కొందరు. కానీ ఈ పరిస్థితికి కొన్ని కామన్ కారణాలుంటాయి. అవన్నీ కూడా చికిత్సకు మరింత సులువుగా లొంగిపోయేవి. ఈ చికిత్స వల్ల మళ్లీ గుర్ర పాదరసంలా పనిచేస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలేంటి, దానికి పరిష్కారాలేంటే చూద్దాం. ఈ సమస్యకు మొదటి కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం. నిద్రలో తరచూ జరిగే ఆటంకాల వల్ల నిద్రించే సమయంలో ఊపిరి సక్రమంగా తీసుకోవడం అంతగా సాధ్యపడదు. దీనికి తిరుగులేని లక్షణం పగలు సమయంలో నిద్ర వచ్చినట్లు అనిపించడం, ఎప్పుడు మత్తుగా మగతుగా ఉండటం. ఇంకో సాధారణ లక్షణం పెద్దగా గొరగపెట్టడం. దీంతో పాటు ఊపిరి పీల్చడం కూడా భారీగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిద్రలేమి వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన స్థాయి సన్నగలడమే మాత్రమే కాదు, గుండె జబ్బులు కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ని కలిసి ఆలోచన శక్తి మరింతగా మందగించేట్టు చేస్తాయి. మరో ముఖ్యమైన సమస్య ఎక్కువగా ఆందోళన చెందడం. ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ఆతృత, డిప్రెషన్ పెరిగిపోతాయి. దీనివల్ల ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. బాగా దిగులుగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది, ఏమాత్రం ఆశాజనకంగా లేనట్టుంటుంది. ఇటువంటి పరిస్థితి 2 వారాల కంటే ఎక్కువ ఉంటే డిప్రెషన్ గా పరిగణించాలి. దీనివల్ల ఆలోచన మందగిస్తుంది. ఇటువంటి పరిస్థితుల వల్ల చుట్టూ ఏం జరుగుతుందనే విషయాల పట్ల ఆసక్తి, స్పందన, చురుకుదనం తగ్గుతాయి. మానసికంగా అలసిపోయినట్లుంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉండవు. నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. విటమిన్ B12 లోపం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అలాగే అనవసరమైన యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాం. ఈ సమస్యకు ముఖ్య పరిష్కారం సుఖంగా నిద్రపోవడం. ప్రతిరోజు రాత్రి వేళ 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి తప్పకుండా ప్రయత్నించాలి. వయసులో బాగా పెద్దవారికి తక్కువ నిద్ర సరిపోవచ్చు, కానీ మరింత తక్కువైతే ఆలోచన చురుకుదనం ఉండదు. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం వంటివి చేయండి. నిద్రకు ఉపకరించే ముందు ముఖ్యంగా మధ్యాహ్నం వేళ కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండండి. ఆల్కహాల్ కూడా దూరంగా ఉండండి. వ్యాయామం చేయడం తప్పనిసరి. వారానికి కనీసం 150 నిమిషాల పాటైనా ఒక మాదిరి వ్యాయామం చేయాలి. వాకింగ్ చేయడం చాలా మంచిది. ఏరోబిక్ వ్యాయామాల వల్ల ఆలోచన నైపుణ్యం మెరుగవుతాయని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. వ్యాయామంలో మెదడుకు రక్త సరఫరా మెరుగై నిద్ర బాగా పడుతుంది. వీటితో పాటు సరైన ఆహారం అంటే B12 ఉన్న మాంసం, పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, సరైన ఆహారం సరైన పద్ధతిలో తీసుకోండి. అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి మారిన శారీరక, మానసిక స్థితికి తగిన కారణం గుర్తిస్తే నివారణ చాలా సులువు అవుతుంది. హ్యాపీగా నిద్రపోండి. చాలా సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.